నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తవ్వే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నట్టు పిన్నెల్లి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన ఒక్క ఈవీఎం కాదు 7 ఈవీఎంలు పగలగొట్టారు అన్న వార్తలు కూడా విన్నాం. అలాగే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లే ముందు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లే ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి కలిశాడని, అలాగే ఈవీఎంల విషయం చెప్పాడని, ఇక తనని రక్షించమని కోరినట్టు, ఆయన్ని రక్షించాల్సిన నేపథ్యంలోనే ఆ బాధ్యతలను ఒక సీనియర్ అధికారికి అప్పగించినట్టయితే వార్తలు వస్తున్నాయి. మరి ఆ సీనియర్ అధికారి ఎవరు? ఇదంతా జగన్ పర్యవేక్షణలోనే జరిగిందా? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. మేడం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతం రోజుకొక హై డ్రామా లాగా నడుస్తూ ఉంది. సో నిన్నటికి నిన్న దొరికారు, పట్టేసుకున్నామని చెప్పారు. మరి ఇప్పుడు చూస్తే ఇప్పటి వరకు కూడా దొరకని పరిస్థితి. అలాగే ఆయన ఒకటి కాదు 7 ఈవీఎంలు పగలగొట్టారని చెప్పారు. సో ఆ ఈవీఎంలు పగలగొట్టిన దానికి కూడా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యులైతే కొన్ని కథలు అల్లి బయటకు వదులుతున్నారు. సో ఆ కథలు ఎంతవరకు ప్రజలు నమ్ముతారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఇక ముఖ్యంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లే ముందు, అలాగే పరారయ్యే ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆయన స్క్రిప్ట్ ఇచ్చిన మేరకే ఈయన ప్రవర్తించాడు అని చెప్పి కూడా, ఇలానే అయితే ఇంకా ఆయన దొరికే అవకాశం కూడా ఉండదు అనే వార్తలు వస్తున్నాయి. సో మీరేం చెప్తారు? ఇందులో 100% నిజం ఉందనే మనం అనుకోవాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆ రోజు 10ంటికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే రాత్రి 2ంటికి ఫ్లైట్ ఎక్కుతున్నారో ఆ రోజు రాత్రి 10ంటికి పిన్నెల్లి బ్రదర్స్ తాడేపల్లికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు, 1 గంట మాట్లాడారు అని మనం చెప్పుకున్నాం. సో అయితే ఆ రోజు ఇలాగ సిట్టు వాళ్ళ మీద ఇది వేసిందని మనకు తెలియదు. అయితే ఇవాళ మనకి బయటకు వచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళ మీద సిట్టు ఇట్లాగా ఈవీఎంల ధ్వంసం మీద ఒక కమిటీ వేసి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పింది అనేది ఆ రోజే వాళ్ళకి తెలిసింది అని మనకి ఇవాళ సమాచారం బట్టి అర్థమవుతుంది. సో ఆ రోజే సిట్టు వేస్తుంది అని వాళ్ళకి తెలిసినప్పుడు రక్షణ కల్పించమని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అడిగినట్టుగా ఇవాళ కథనాలు అయితే వచ్చాయి. సో ఆ రోజే తెలిసింది కాబట్టే వాళ్ళు అర్ధరాత్రి 2ంటికి గోడ దూకి పారిపోయారు. మనం ఆ రోజు అనుకున్నాం ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు అని. సో దానికి లింక్ ఇవాళ మనకి దొరికింది. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఆయన వేసిన స్కెచ్ ప్రకారమే జరుగుతోందనమాట. అంటే భారీ స్కెచ్లు వేయడంలో ఆయన ఉద్దండు కదా, ఆయనకు అన్ని భగవంతుడు ఆయన చేత స్కెచ్లు వేయిస్తూ ఉంటాడు. సో ఆ స్కెచ్లో ఇదొక స్కెచ్ అనమాట. ఈ పిన్నెల్లి బ్రదర్స్ని తప్పించడంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే, ఒక అధికారికి ఈ బాధ్యతను అప్పగించారు. ఏ బాధ్యత? ఈ పిన్నెల్లి సోదరులను ఎలాగైనా దేశం దాటించమని చెప్పాడేమో మనకు తెలియదు. ఆ దేశం దాటించడంలో భాగంగా ఇవన్నీ జరిగితే మరి 4 రోజుల్లో ఎంతో అయిపోయింది కదా ఇప్పుడైతే. మరి ఎందుకంటే 17 రాత్రి వాళ్ళు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి, నిన్న 20వ తారీఖు, అంటే 3 రోజులు వాళ్ళు ఏమైపోయారు అంటే 3 రోజులు వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ హైదరాబాద్కి వచ్చి వాళ్ళు కుకట్పల్లిలో ఉన్నారు, ఇంకెక్కడో ఉన్నారు, తర్వాత ఒక కమోడ్ ఫ్యాక్టరీలో ఉన్నారు. దాని మీద కూడా ట్రోల్స్ వచ్చాయి కదా, ఇంత బతికి కమోడ్ ఫ్యాక్టరీలో దాంకున్నావా అని. అంటే నీ బతికి ఇంతే అన్నట్టుగా ప్రజలు ట్రోల్ చేస్తున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే నిన్న జరిగిన డ్రామాలో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి వెలుగులోకి వచ్చిందంటే, వీళ్ళు కార్లు పంపించేశారు కదా, కార్లు ఎక్కడో వదిలేశారు, డ్రైవర్తో సహా పట్టుబడ్డాయి, అందులో పాస్పోర్ట్ ఉంది, తర్వాత అదేంటి వాళ్ళ మొత్తం అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన అని. అయితే ఇదంతా కూడా ఒక నాటకమే అనేది వాళ్ళు వస్తున్న విషయం. అంటే వాళ్ళు హ్యాపీగా కుకట్పల్లిలోని ఇంకెక్కడో అన్నదమ్ములు ఇద్దరు ఉండి దే ఆర్ ఎంజాయింగ్ అండ్ ఇవన్నీ చూసి వాళ్ళు నవ్వుకుని ఉంటారు. ఇప్పుడు సినిమాల్లో ఒక విలను పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే దాంకుని నవ్వుకుంటూ ఉంటాడు కదా, మీకు ఇదే విధానం మీరు నమ్మరు. రాజీవ్ గాంధీ హంతకుణ్ణి అతను ఇలాగే ఒక వ్యాన్లో తిరిగాడు, మారుతి వ్యాన్లో. అప్పుడు మేము చదువుకునే వాళ్ళం అనమాట. ప్రతివాడు ఇతను దొరికితే ఎలా పట్టుకుంటాం అని ఒక ఇది ఉండేది. అతను హ్యాపీగా ఊరంతా తిరిగి మద్రాసు అంతా తిరిగి ఎంజాయ్ చేసేవాడు, అంటే నవ్వుకునేవాట. అలాగా ఈరోజు పిన్నెల్లి సోదరులు నిన్న నవ్వుకుని ఉంటారు. వాళ్ళు హ్యాపీగా కుకట్పల్లిలో వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లో, తమ్ముడింట్లోనే ఎక్కడో ఉండి వాళ్ళు ఈ కారు వదిలేసి, కారు వదలటం కూడా ఇదంతా కూడా అధికారి చెప్తే వీళ్ళు చేశారనమాట. ఇదంతా ఒక కథలాగా నడుస్తోంది, ఒక గొలుసుకట్టు కథలాగా. సో అప్పుడు ఏం చేశారు, వీళ్ళు అవన్నీ వదిలేసి పోలీసులను తప్పుదారి పట్టించారు, ఇక్కడ పోలీసుల్ని. అయితే దీనికి సహకరించిందంతా కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులే. సో ఇప్పుడు అధికారి కావచ్చు, లేకపోతే ఆ పోలీసులు కావచ్చు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వస్తున్న విషయాలన్నీ కూడా మీరు చెప్పినట్టు ఒక ఈవీఎం కాదు 7 ఈవీఎంలు బద్దలు కొట్టారు ఈ పిన్నెల్లి సోదరులు. వీళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. జగన్కి అన్నీ తెలుసున్నా
మంచివాడు 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 అని 3 సార్లు చెప్పాడు ఆ రోజు ఆ సభలో. తర్వాత సౌమ్యుడు, నాకు స్నేహితుడు అంటూ ఆయన ఒక కితాబు ఇచ్చాడు. సో అంత మంచివాడు కాబట్టి, అంత సౌమ్యుడు కాబట్టి అలాంటి స్నేహితుడిని ఈయన కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళకముందు స్కెచ్ వేశాడు. ఇప్పుడు ఆ స్కెచ్ సరిగా నడుస్తుందా లేదా అని లండన్ నుంచి ఆయన మానిటర్ చేస్తూ ఉండొచ్చు. ఈ సహకరించిన అధికారి సీతారామాంజనేయులు గారు అయ్యి ఉండొచ్చు. అంటే ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోగా ఉన్నాడు, మన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కావాల్సిన వాడు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మీరు గమనిస్తే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చెప్తున్నారు, అంబటి రాంబాబు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఎక్కడెక్కడ పోలీస్ అధికారులను మార్చారో అక్కడ మీకు ఇలాంటి గొడవలు జరిగాయి, ఈవీఎంలు అక్కడ ధ్వంసమయ్యాయి అని నేను స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే పోలీస్ అధికారులు వాళ్ళు ఉన్న చోట జరగలేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం సందేహించాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు ఈ జరిగిన ఈ పోలింగ్ అంతా కూడా వీళ్ళు మార్చేశారా, ఈవీఎంలు మార్చబడ్డాయా? అంటే ఎక్కడ పోలీస్ అధికారులు మారలేదో అక్కడ ఈవీఎంలు ఎంత సేఫ్, ఓటింగ్ శాతం ఎలా ఉంది, అక్కడ కనుక ఓటింగ్ శాతం వైసీపీకి వస్తే కనుక అయితే ఖచ్చితంగా రీపోలింగ్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద వాళ్ళు చెప్పిన విషయం, ఇది మనం చెప్పలేదు. ఇది అధికార వైసీపీ చెప్పిన మంత్రులు, అంటే మాజీ మంత్రులు, అంటే ఇప్పుడు ఆపద్ధర్మ మంత్రులు అనుకోండి, ఆపద్ధర్మ మంత్రులు చెప్పిన మాట కాబట్టి దీని మీద ప్రతిపక్షాలు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి దీని మీద దృష్టి పెట్టి 4వ తారీఖు మనకు వచ్చే కౌంటింగ్ సరళి ఏ రకంగా ఉందో చూసుకున్నాక తేడాగా అనిపిస్తే మాత్రం ఎక్కడా కూడా వదలటానికి వీల్లేదు. రిగ్గింగ్ వాళ్లే చేసి ఉండొచ్చు, లేకపోతే ఈవీఎంలు మార్చి ఉండొచ్చు. ఇది చాలా పెద్ద విషయం, ఇది చిన్నదనుకుంటున్నాం. కానీ మనం ఇప్పుడు ఆయన 151 వస్తాయి అని చెప్పి వెళ్ళిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి అన్న కుట్రలు చేశాడా, ఇది కూడా ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి. అయితే ఎప్పుడైతే ఈ పిన్నెల్లి అరాచకాలు మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం, ఇంకా అధికారంలోకి వచ్చాక ఇంకా సరే చాలామంది టీడీపీ అనుకూలదారులను కూడా ఆ ఊరు నుంచి నియోజకవర్గం నుంచి వెళ్ళగొట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. నిన్నటికి నేను చూసుకుంటే ఈవీఎంలు పగలగొట్టమే కాకుండా ఆయన అనుచరులతో కూడా స్వైర విహారం చేసి టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కత్తులతోటి రాళ్లతోటి కూడా దాడి చేశారు. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ వీడియోస్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇంత జరుగుతుంటే ఇప్పటికీ కూడా డీజీపీ కేంద్ర ఎన్నికల కమిషన్కి 2-3 రోజుల్లో పట్టుకుంటా అని చెప్పి నివేదిక అయితే ఇచ్చిన పరిస్థితి. అంటే పోలీసులకి తెలియదు అంటారు, ఒక పక్కేమో తెలంగాణలో భూభాగంలో ఉన్నాడు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి, సమాచారం కూడా అందుతుంది అని చెప్తున్నారు. కానీ పట్టుకోవడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు పోలీసులు? మీకు అర్థం కావట్లేదా? కావాలని చేస్తున్నారండి, ఆయన పట్టించలేక. పోలీస్ అధికారులు అందరూ కుమ్మక్కయ్యారు కాబట్టి ఇప్పుడు డీజీపీని కూడా మీరు ఎంతవరకు నమ్మాలి, ఇది కూడా ఒక క్వశ్చన్ మార్కే మనకి. ఎందుకంటే డీజీపీ కొత్తగా వచ్చాడు, కానీ కింద వాళ్ళు ఎవరు కొత్తగా రాలేదు. డీజీపీ మాట వాళ్ళు వినాలని లేదు. మొత్తం సీఎస్ కన్సర్నల్లో కూడా జరగచ్చు. ఎందుకంటే సీఎస్ అన్నవాడు జగన్మోహన్ రెడ్డి మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే స్టోరీ ఏదైతే చేయమంటాడో అది సీఎస్కి కూడా చెప్తాడు కదా. సీతారామాంజనేయులు కావచ్చు, సీఎస్ కావచ్చు, వీళ్ళందరూ కలిసికట్టుగా డీజీపీ కూడా వాళ్ళతో కలిసి ఉండొచ్చు, మనకి తెలీదు. కాబట్టి అందరూ కలిసే దీన్ని ఈ వంటకాన్ని తయారు చేస్తున్నారు, వాళ్ళు వండుతున్నారు ఇదంతా కూడా ఈ కథని. ఆ వండడంలో వాళ్ళు 3 రోజులు టైం అడిగారు. 3 రోజులు కాదు 30 రోజులైనా పట్టుకోవాల్సిన పని లేదు వాళ్ళకి. బికాస్ దే నో దట్ వేర్ దే ఆర్, వాళ్ళు ఎక్కడున్నారో వీళ్ళకి తెలుసు. తెలియక కాకపోతే కావాలని జాప్యం చేస్తున్నారంటే వాళ్ళు విఫలమైనట్టు కదమ్మా. ఇప్పుడు ఒక పోలీస్ అధికారి తన విధుల్లో విఫలమైనట్టే ఇది లెక్క. సిగ్గుంటే ఈరోజు సీఎస్ రిజైన్ చేయాలి, డీజీపీ రిజైన్ చేయాలి. అర్థమైందా మీకు? ఈవెన్ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రిజైన్ చేయాలి లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే మీరు ఈవీఎంలు వెబ్కాస్టింగ్ చూసినప్పుడు వెబ్కాస్టింగ్ చూడాలి కదా, ప్రతి సెకను మీరు ఏం చేయాలి, మీ పని కదా అది. దానికని కొంతమందిని నియమిస్తారు కదా, అక్కడ కెమెరాలో మీరు చూస్తారు కదా. ప్రతి ఒక్క నియోజకవర్గం ఎంత అది కూలంకషంగా చూడాలమ్మా, చాలా పిన్ పాయింట్గా చూసి ఎక్కడెక్కడ జరుగుతోంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది, ఎక్కడ అన్యాయం జరుగుతోంది, లేదు ఈవీఎంలు ఏం చేస్తున్నారు చూసి మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మీది. సిట్ వచ్చాక సిట్కు మీరు ఏ విధమైన నివేదిక ఇచ్చారు, సిట్ అధికారులకు మీరు ఏం నివేదిక ఇచ్చారు? సో వీళ్ళ తప్పు కూడా ఉంది. సో ఎన్నికల అధికారుల తప్పు కనిపిస్తుంది మనకి. అంటే ఎన్నికల అధికారులు అన్న అమాయకులని మనం ఇక్కడ అనుకోవటానికి లేదు. ఎవడు అమాయకుడు కాదు, అందరూ మాయకులే. అందరూ ఒకే మాట మీద ఈ పనులన్నీ చేశారు కాబట్టి ఈ ఎన్నికలు సజావుగా జరిగాయా? ఇప్పుడు రేపొద్దున తెలుగుదేశం కూటమికి కనుక ఓట్లు తక్కువ వస్తే
లేదు సీట్లు తక్కువ వస్తే ఇది మాత్రం పెద్ద విషయంగా తీసుకోవాలి. ఈవెన్ అమిత్ షా లాంటి వాళ్ళు అంటే హోంశాఖ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇది ఎవరి హస్తం ఉంది అనేది అప్పుడు ఆలోచించాలి. ఇది చిన్న విషయం కాదు. రేపొద్దున అసలు మొత్తం ఫలితాలు తారుమారైతే మాత్రం ప్రజాగ్రహాన్ని చూస్తారు. ఇది అంత చిన్న విషయం కాదు. ఈ పిన్నెల్లి సోదరులతో ఇది ఆగిపోదు. ఇంకా ఇలాంటి సోదరులు ఎవరున్నారో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి సోదరులు అంటే ఎమ్మెల్యేలు ఇంకా ఏమేమి అరాచకాలు చేశారో దీని మీద మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇప్పుడు ఈ మల్లికా గార్గ్ లాంటి వాళ్ళు నిజంగా సిన్సియర్ అయితే దే హ్యావ్ టు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్క విషయాన్ని బయటకు తీసుకురావాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.